హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. కొంతమంది మాట్లాడతారు, కొంతమంది సో కాల్డ్ జనాలు. దీంట్లో ఇండస్ట్రీ అంటే అలాగే ఉంటుందండి. మాట్లాడిన ప్రతి ఒక్కడిని నాకేమనిపిస్తుంది, పీక పిసికి అక్కడే చంపేయాలనిపిస్తుంది సార్. సరే, మీరు రెవల్యూషన్ వస్తుంది సరే. రమ్యకృష్ణ గారే అంటున్నారు, అక్కడ ఒక బ్రిటన్ యువతి చెప్తుంది ఈ మాటలు, ఎవరో మగవాళ్ళు అనట్లా. డైరెక్ట్ సాక్షాత్తు ఇండస్ట్రీలో ఒక శిఖరాయమైన స్టేజ్లో ఉన్న రమ్యకృష్ణ గారు, సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్, ఆమె చెప్తున్న మాట. విత్ కమిట్మెంట్ అయితే 50 లక్షలు, వితౌట్ కమిట్మెంట్ అయితే 40 లక్షలు. ఆ అమ్మాయిని లైంగికంగా వాడుకోవడానికే చూస్తారు. 4 పేరు చెప్తా వినండి. ఫైనాన్షియర్కి నేను ఈరోజు కమిట్మెంట్ ఇవ్వాలి. వాడు పరమ దరిద్రుడు, పరమ శాడిస్ట్. వాడిని నేను తట్టుకోలేను. ఇంతకంటే దరిద్రంగా ఉంది. ఇప్పుడు వీటికి డ్రగ్స్ తోడైనాయి. ఒక హీరోయిన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కొని ఆ అమ్మాయి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి ఎంత భయంకరమైనటువంటి టార్చర్ ఆ అమ్మాయి అనుభవిస్తుంది. చివరికి ఆ అమ్మాయి పెళ్లి చేసుకుందామంటే కూడా ఆ అమ్మాయికి పెళ్లి కాకుండా కూడా చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆడపిల్ల. అంటే ఇంకొక అమ్మ కన్న బిడ్డ నీ దగ్గరకు వచ్చి ఈ దరిద్రాలు చెయ్యమనా? ఈ ఇండస్ట్రీని నువ్వు ఏల్తావా? ఈ ఇండస్ట్రీలో నువ్వు ఒక హీరోవా? అబ్బో, ఆడదంటే అరే రాఖీరా, ఈ ప్రతి రాఖీ వెనక ఈ రాఖీ ఉంటాడ్రా. ఆడపిల్లల్ని అందరే ముందు మీ సినిమాలో ఉన్న ఆడపిల్లల్ని కాపాడండి. మహిళల దుస్థితి ఇంతేనా? ఇక ఇంతకాలమైనా సరే ఇంతేనా అంటే నాలాంటి వాళ్ళు చెప్పు తీసుకుంటారు. అర్థమైందండి? ఇంతేనా, ఇలాగేనా, ఇదేరా తరతరాల చరితం అని పాటలు పాడుకుంటూ మీ మౌనం వల్ల ఒక దరిద్రమైనటువంటి పోకడ మన దేశంలోకి వచ్చి పడింది. అది ఏంటి అని అంటే సాఫ్ట్వేర్ కల్చర్. ఆ లోపల చూస్తేనండి ఆ హొక్కా పీల్చటాలు, సిగరెట్ పీల్చటాలు, ఎంతమంది ఆడపిల్లలు, ఎంత చక్కటి ఆడపిల్లలు. ఆ కల్చర్ ఏంటండి బాబోయ్, అసలు నాకు ఆ మ్యూజిక్కి తలకాయ నొప్పి వచ్చేసి ఎప్పుడు బయటికి పారిపోదామా అని చూస్తే అబద్ధం రాజ్యం వెళ్తోంది. నాలాంటి వాళ్ళు చెప్పుచ్చు కొడతారు. ఎందుకంటే ఎక్కడ మేము రాజీ పడాలి. మీరు మౌనంగా ఉన్నారంటే అర్థం ఏంటి? భారత స్త్రీని ఇలా అవమానించకండి, ఈ విధమైనటువంటి టార్చర్కి గురి చేయకండి. ఇప్పటి వరకు ఓర్చుకున్నారేమో, గొంతుకలు లెగుస్తున్నాయి. ఇవి పోరాటం కింద మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఏం జరగదని మాత్రం మీరు అనుకోకండి. ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను. మా మేడం మళ్ళీ తిరిగి వచ్చారు మా దగ్గరికి. అంటే వసంతం, పోయిన వసంతం తిరిగి వచ్చినట్టు. అంటే నేను ఇంత చెప్తున్నా అంటే ఎవరో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. మన ప్రియతమ ప్రియా చౌదరి మేడం ఇవాళ మన స్టూడియోకి వచ్చారు. మళ్ళీ ఒక ధర్మాగ్రహంతో వచ్చారు. మహిళల్ని, మనది వేదభూమి, మహిళల్ని మనం ఎక్కడో అమ్మవారిలా కొలుస్తాము, మనకు శాక్తేయము, ఇన్ని చెప్పుకుంటామే. అయినా సరే మహిళలు అంటే ఇంత చిన్న చూపేంటి అని ఒక ధర్మాగ్రహంలో ఉన్నారు. మొన్న మనం చూసాం అందాల పోటీల్లో ఒక 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 బ్రిటన్ మహిళ ఎలా మాట్లాడింది మన ఆతిథ్యం గురించి. అంటే దేశం పరువు పోయింది. ఒక చిన్న ఇన్సిడెంట్స్తో దేశం పరువే పోయింది. ఇప్పుడు తాజాగా సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గారు కూడా డైరెక్టర్ హీరో బెడ్రూమ్లో వెళ్ళకుండా నువ్వు స్టార్ హీరోయిన్ కాలేవు అని కుండ బద్దలు కొట్టేశారు. నిజంగా ఇంత దారుణంగా ఉంటుంది ఆ కాస్టింగ్ కౌచ్. అంటే ఇక మనకు విలువలు, గౌరవాలు, అంటే ఒక మహిళ బయటకు వచ్చి పనిచేయడం ఇంత కష్టమా? తనకు నచ్చిన ఫీల్డ్లో రాణించడం అంటే ఇంత భయానకంగా ఉంటుందా అనేలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి అమ్మ, ఏంటి మన మహిళల దుస్థితి ఇంతేనా? ఇక ఇంతకాలమైనా సరే ఇంతేనా అంటే నాలాంటి వాళ్ళు చెప్పు తీసుకుని కొడతారు. అర్థమైందండి?
ఇంతేనా, ఇలాగేనా, ఇదేరా తరతరాల చరితం అని పాటలు పాడుకుంటూ అవును. కూర్చుంటే నిజం చెప్తున్నాను గదా! కొన్నాళ్ళ నుంచి నేను అసలు మీడియాలోకి అవును. అవును. రావట్లేదు నేను. అవును. ఎందుకంటే ఒక విధమైనటువంటి విరక్తి అవును. అనుకోండి, వైరాగ్యం అనుకోండి. ఎందుకు విరక్తి, వైరాగ్యం అనంటే అబద్ధము. అబద్ధము అనేటటువంటి దాన్ని ఎంత బాగా వైరల్ చేస్తున్నారు. నాలెడ్జ్ లేనటువంటి విషయాలన్నిటినీ కూడా అమ్మా! పు పుట్టలు పుట్టలుగా ఈ యూట్యూబుల్లో చొప్పించేస్తున్నారు. అరే! ఏదైనా ఒక మంచి విషయం మాట్లాడదామా అని చెప్పేసనంటే దాన్ని ఉల్టాగా ఎలా చేయాలా అనేటటువంటి మనస్తత్వంలోకి అవును. భయంకరంగా తొయ్యబడుతున్నారు, వెళ్తున్నారు. అసలు వీటన్నిటికి చెక్ పెట్టేటటువంటి వ్యవస్థ ఎప్పుడు రావాలి? హ్మ్. ఇన్ని సంవత్సరాలు బట్టి మీరు నన్ను చూస్తున్నారు అవునమ్మా. అవును. బిఎస్ గారు. సార్. ఇన్ని సంవత్సరాల్లో నేనెక్కడ ఏ విషయంలోనూ రాజీ పడలేదు. అస్సలు. ఏ విషయాన్ని నేను స్వార్థం కోసం వాడుకోలేదు. నేను యాజ్ ఎ జర్నలిస్ట్‌గా ఎలా పుట్టానో, ఎలా ఉన్నానో అలాగే పోవాలని కూడా నేను అనుకుంటున్నాను. అవును. అందుకని విలువలు లేనటువంటి ఈ ప్రపంచాన్ని చూస్తే వైరాగ్యం అనే అనుకోవచ్చు. కానీ కొన్ని సంఘటనలు కొంతమంది ప్రవర్తన చూసిన తర్వాత, కొన్ని వీడియోలు చూసిన తర్వాత, అరే! మాట్లాడే గొంతుక కనుక మూగబోతే, అది. మౌనంగా ఉంటే ఇవే నిజం అనుకోని రాజ్యం వెళ్తది కదా! అని చెప్పి చాలా మంది నాకు కామెంట్స్ పెట్టారు. మిమ్మల్ని ఎన్ని రోజుల నుంచి బతిలాడుతున్నా అమ్మా. ఎగ్జాక్ట్‌లీ. మీ మౌనం వల్ల యెస్. అబద్ధం రాజ్యం వెళ్తోంది. Yes, మీరు yes. మాట్లాడకపోతే. ఎందుకంటే యూట్యూబ్‌లో గాని, సోషల్ మీడియాలో గాని మీకో కల్ట్ ఉంది. మీకో భక్త బృందం ఉంది. అభిమానులు కూడా కాదు. మీరు చెప్తే వింటారు. ఎగ్జాక్ట్‌లీ. మీరు మౌనంగా ఉన్నారంటే అర్థం ఏంటి? వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనుకుంటున్నారు జనం. ఆ ఇది పరిస్థితి బాధించింది నన్ను. ఎగ్జాక్ట్‌లీ. మీరు ఈ మాట Yes. అన్నారు. మీరు కాదు. ఇక ఒక ఇద్దరు ముగ్గురు మా సీనియర్సే ఆ! కూడా ఇదే అన్నారు. అమ్మ నీలాంటి వాళ్ళు వాటిని ఖండించి ఎక్స్‌ప్లెయిన్ చెయ్యకపోతే ఎదుటి వాళ్ళు నోటికొచ్చింది ఏది వాగుతున్నారో అదే నిజమని భావించి అదే అమల్లోకి ప్రామాణికం వచ్చేటటువంటి అవుతుంది, అమల్లోకి అవుతుంది. Yes. యెస్. అమల్లోకి వచ్చేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి. మీరు ఎందుకు రారు అని అంటే కూడా ఎందుకో మీరు ఏమన్నా అనుకోండి ఒక అలసట అనేది మాత్రం నేను ఫీల్ Okay, అయ్యాను. okay. ఎందుకు అలసట అంటే పోరాటంలో అలసట. Hmm. ఇప్పుడు పోరాడి ఇప్పుడు మీరన్నారు నాకు ఒక భక్త బృందమే అన్నారు. నిజం. నిజంగా వాళ్ళకి నేను చేతులెత్తి నేను మొక్కాలండి. ఎందుకంటే నేను ఇప్పటికి బయటికి వెళ్తుంటే కూడా ఎక్కడికైనా షాపింగ్‌కో, అవును. మార్కెట్‌కో అవును. నేను అసలు చాలా ఈజీగా తిరుగుతానండి. ఓకే. నాకెక్కడైనా మా ఇంటి పక్కనే టీ బండి దగ్గర టీ తాగాలంటే ఎళ్లి కూర్చొని తాగేసొస్తా. ఆ. అంతేగాని సెలబ్రిటీ ఐయామ్ No. నాట్ ఏ సెలబ్రిటీ. నేనొక బాధ్యతాయుతమైనటువంటి పౌరురాలిగానే నేను ఫీల్ అవుతాను. అవును. అలాగే మార్కెట్‌కెళ్ళాలంటే ఎళ్ళిపోతా. నాకిష్టమైన కూరగాయలు తెచ్చుకుంటా. నేను ఎక్కడ ఉన్నా భేషజం లేకుండానే నేను పోతా. ఇంకా చెప్పాలంటే మా ఇంటి దగ్గర నుంచి ఒక పర్లాంగ దూరం ఉందనుకోండి, అస్సలు ఎవరిని డ్రాప్ చేయమని కూడా అడగను. నడుచుకుంటూ నడుచుకుంటూనే పోతా. వెళ్ళిపోతారా? యెస్. నడుచుకుంటూ వెళ్ళిపోతా. చూసిన వాళ్ళందరూ గుర్తుపట్టేవాళ్ళు అవును. గుర్తుపడతారు, పలకరించే వాళ్ళు పలకరిస్తారు, దగ్గరకొచ్చి మరి మాట్లాడిచ్చే వాళ్ళందరూ బ్రహ్మాండంగా. ఉంటారు. అరే! అది నిజంగా అదృష్టం. Yes. అదృష్టం అండి అది. చాలా. అలాగని చెప్పి అది పాపులారిటీ అని అనుకోకండి దయచేసి. లేదు. ఎందుకనంటే వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునేటటువంటి అవకాశం కూడా నాకొస్తుంది Correct. అనేటటువంటి ఆలోచన కూడా ఉంటుంది. Perfect. ఇంకొకటి ఏంటంటే చిన్నప్పటి నుంచి కష్టపడడం అనేది మా వాళ్ళు నేర్పించారు. అలాగే భేషజాలకు పోవడం అనేది మాకెక్కడా లేదు. Hmm. సో ఆ సింప్లిసిటీలోనే నేను బ్రతికా. ఇకపోతే మీ పాయింట్‌కి వస్తాను. ఏంటి ఆడదాని జీవితం ఇంతేనా అనంటే చెప్పాను కదా! నాలాంటి వాళ్ళు చెప్పుచ్చు కొడతారు. ఎందుకంటే ఎక్కడ మేము రాజీ పడలా. Hmm. పడలేదు కాబట్టే ఇవాళ పడినా లేచాం. అవును. ఓకే. కొంతమంది పడాల్సి వచ్చినా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ప్రూవ్ చేసుకున్న తర్వాత అయినా సరే వాళ్ళు ఇది కరెక్ట్ కాదు అనేటటువంటిది ఖండించారు. ఈ పోరాటం ఎప్పుడూ జరుగుతుంది బిఎస్ Okay. గారు. Okay. ఇది ఆగదు. ఇది ఇంతేనా అనుకోవాలంటే Hmm. కొన్నాళ్లుగా ఒక 2 దశాబ్దాల నుంచి ఒక దరిద్రమైనటువంటి పోకడ మన దేశంలోకి వచ్చి పడింది. అది ఏంటి అనంటే సాఫ్ట్‌వేర్ కల్చర్. Right. నేను సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను తప్పు పట్టట్లేదు. సాఫ్ట్‌వేర్‌ని తప్పు పట్టట్లేదు. సాఫ్ట్‌వేర్ కల్చర్ అంటున్నాను నేను. Right. ఆ కల్చరు ఎక్కడికి ప్రవేశించింది? మన వాళ్ళకి ఒక ఫాల్స్ ప్రెస్టేజెస్‌లో, ఫాల్స్ థింకింగ్‌లో బ్రతకడం అనేటటువంటిది మన జాతికి చాలా అలవాటు. ఇప్పుడు ఎలా ఉంటదంటేనండి, మనం ఒక పెళ్ళికో, పేరంటానికో పోయామనుకోండి. ఒక అమ్మ ఏదైనా ఒక నెక్లెస్ పెట్టుకొచ్చింది అనుకున్నాం. కొత్తగా చేయించుకొని అవును. నెక్లెస్ పెట్టుకొచ్చిందని అనుకుందాం.
ఆ నెక్లెస్ నేను గుర్తించి నిన్ను అడిగితే బాగుంటది. అవును. బట్ దాన్ని గుర్తించేంత వరకు కూడా దాని వదిలిపెట్టకూడదు. చుట్టూతే అవును. దాని చుట్టూనే ఆ ఒక టాపిక్ నడుస్తూ ఉంటుంది అనమాట. నేను ఇలా చిట్టేశాను, నేను ఇలా చేశాను, మీ బావగారు ఇలా ఇచ్చారు, మీ అన్నయ్య గారు ఇలా అన్నారు, అదన్నారు, నో 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 అన్నాను, ఇంకా 10 లక్షలు ఎక్కువ పడింది, ఇలాంటివి. అంటే నన్ను గుర్తించు, నేను ఎంత దాన్నో గుర్తించు. అది అయిపోయిందా? ఇకపోతే కొన్ని సూట్ కేసులు వస్తాయండి. అబ్బా పాప నిజం చెప్తున్నాను కదా, వాళ్ళకు ఒక నమస్కారం, చుట్టాలకి, బంధువులకి, పక్కన వాళ్ళకి అందరికీ గిఫ్ట్లు తీసుకొస్తారు. చాలా హ్యాపీ, ఎందుకంటే నాకు కూడా వస్తాయి, నాకు చాలా సంతోషం. ఏమండి పాప గిఫ్ట్లు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళేదో అక్కడ కష్టపడి ఆయన వాళ్ళకి గిఫ్ట్లు తెచ్చిస్తారు అనుకుందామండి. గిఫ్టులు తెచ్చిచ్చిన తర్వాత పాపం తెచ్చిచ్చిన వాళ్ళు ఏం మాట్లాడరు, వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇచ్చి కొట్టుకునే వాళ్ళు, పూసుకునే వాళ్ళు చూసారా, వీళ్ళ గోల పడలేం. ఇది చూసారా, ఇది మొన్ననే యుఎస్ నుంచి తెప్పించా, ఆస్ట్రేలియా నుంచి మా అబ్బాయి వస్తూ తెచ్చాడు, ఈ కాంపాక్ట్ చూసారా, ఈ బ్యాగ్ చూసారా, ఈ గెరిట, అమ్మ ఈ మధ్య కాలంలో కొన్ని చూసారంటే, ఈ స్పూన్ చూసారా, ఈ ఫోర్క్ చూసారా అని కూడా చూపించేస్తున్నారు. మేము పలానా దేశం నుంచి తెప్పించాం. అంటే నీ ఉనికిని నువ్వు మర్చిపోయి బ్రతుకుతున్నావు మిస్టర్, మర్చిపోయి బ్రతుకుతూ ఏ కల్చర్ని నువ్వు అడాప్ట్ చేసుకుంటున్నావు అని అంటే అక్కడ ఆడ మగ ఈజీగా మింగిల్ అవుతారు కాబట్టి మనం కూడా మింగిల్ అయిపోదాం. అదే కల్చరు అనేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితికి వచ్చాం. ఇవాళ చూడండి, ప్రతిరోజు హైదరాబాద్ రోడ్లన్నీ విపరీతమైనటువంటి రద్దీతోటి ఉంటాయి, కానీ శుక్రవారం సాయంత్రం ఉండదు. ఎక్కడికి వెళ్తాయి? పబ్బులు. ఎందుకు? ఈజ్ దట్ అవర్ కల్చర్? ఎవరు తాగమన్నాడండి నిన్న? ఒకప్పుడు ఇంట్లో, వినండి, ఒకప్పుడు ఇంట్లో తాగుబోతు ఉంటే వాడిని వెలేసి చూసేవారు, లేదా వాడంటే భయపడేవాడు, వాడు ఎందుకు పనికిరాని వాడో. లేకపోతే తాగడం అనే కల్చర్ ఎక్కడ ఉంటుందంటే, మాకు తెలిసినంత వరకు మా ఇంట్లో పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్, మా తాతగారు లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే సాయంత్రం అయ్యేసరికి ఆయన రూమ్ వైపుకి ఎవ్వరు వెళ్ళేవాళ్ళు కాదు. ఓకే, మా పెద్ద తాతగారు, మా సొంత తాతగారు, మా ఇంట్లో అసలు ఇలాంటి అలవాట్లు. మా పెద్ద తాతగారు ఆయన రూమ్ వైపుకి ఎవ్వరు వెళ్ళేవాళ్ళు కాదు. ఆయన పెద్ద బంగ్లా అనమాట. ఆయన రూమ్ అనేసరికి, ఆయన రూమ్ ఒక 7ంటికి మా ఇంట్లో అంత పెద్ద బంగ్లాలోనూ లైట్లు ఆగిపోయి ఉంటాయి, ఆయన రూమ్లో ఒక రూమ్లోనే లైట్ వెళ్తూ ఉంటుంది అనమాట. 10 వరకు 9 వరకు అట్లా. ఆయన ఆ రూమ్ దాటి వచ్చేవాళ్ళు కాదు. ఆ రూమ్లో ఏం కావాలన్నా తీసుకెళ్ళి ఇవ్వాలన్నా కూడా పనివాడే తీసుకెళ్తాడు, భార్య కూడా వెళ్ళేది కాదు. ఓకే, అక్కడ తీసుకెళ్ళి ఆయనకి ఏం కావాలో మందు కొట్టినంతసేపు అక్కడ ఆ రూమ్లోకి కూతుళ్ళు కానీ కొడుకులు కానీ, కొడుకు వెళ్ళాలంటే కూడా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి ఆ రూమ్లోకి. అంటే అంత కట్టుదిట్టమైనటువంటి వ్యవహారం ఉండేది. ఈయన డ్రింక్ చేస్తున్నాడు కదా, కొడుకు 40 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒకసారి ఏదో పొర్రపాటుని ఎక్కడో తీసుకున్నాడు అనేది ఆయన చెవిని పడింది, అంతేనండి. పెద్ద గొడవ చేసేసి బిజినెస్లో ఆయనకి ఏవైతే బాధ్యతలు అప్పచెప్పాడో బాధ్యతలు మొత్తం వెనక్కి తీసేసుకున్నాడు ఆయన. మరి ఆయనకు అలవాటు ఉంది కదా అని అంటే, హీ నోస్ దట్ దాన్ని ఎంతవరకు బ్యాలెన్స్ చేయాలి, ఎంతవరకు స్వీకరించాలి, దాని మీద ఆయనకి కమాండ్ ఉంది. బట్ వీడి రేపొద్దున అలవాటు చేసుకుంటే అది వీడిని కమాండ్ చేస్తుంది. ఆయన చెప్పిన సూత్రం, నువ్వు నా కొడుకువి, నీ బలహీనతలు ఏంటో నాకు తెలుసు, నువ్వు ఎలా నడుచుకుంటావో నాకు తెలుసు, నాకు దీని మీద కమాండ్ ఉంది. రేపొద్దున నువ్వు అది అలవాటు చేసుకున్నావు, ఒకసారి అయిపోయింది, రెండోసారికి జోలికి నువ్వు వెళ్ళావు. ఎందుకు వెళ్ళావు? నీ చేతిలో డబ్బు ఉంది, నీ చేతిలో బిజినెస్ ఉంది, బిజినెస్ వ్యవహారాల మీద కదా నువ్వు వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళకు. అదే ఈ రోజుల్లో గనక అది జరిగితే ఏం మాట్లాడతారు తెలుసా? ఎదగద్దా? చాదస్తం కాదు, అసలు రూల్స్ చెప్తా. అరే చాదస్తాలు ఎప్పుడో పోయినాయి బాస్, ఇప్పుడేం మాట్లాడతారు తెలుసా? ఎదగద్దా, బయట సోషల్ కల్చర్లోకి వెళ్ళొద్దా, వెళ్ళకపోతే సర్కిల్ ఉండద్దా, అదొద్దా ఇదొద్దా అని మాట్లాడతారు. వాడు మూసుకొని ఏడ్చుకుంటూ చాలా అంటే చాలా చాలా బాధపడి వాడు ప్రూవ్ చేసుకొని మళ్ళీ ఆయన బాధ్యతలు అప్పగించేంత వరకు వాడి తల ప్రాణం తోకకొచ్చింది, నేను దాని జోలికి వెళ్ళట్లేదు నాన్న అని వాడు ప్రూవ్ చేసుకుంటానికి చాలా కాలం పట్టింది. మళ్ళీ తిరిగి బాధ్యతలు అప్పచెప్పడానికి అంటే ఒక కుటుంబం యొక్క పెద్ద, ఆ కుటుంబం యొక్క డిసిప్లిన్ని అంత కంట్రోల్ చేసేవాడు. ఇప్పుడు తర్వాత ఒకటి కల్చర్ వినపడింది, అరే కొడుకుని ఫ్రెండ్ లాగా చూడాలి, ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత చూడాలి, నిజమే. అరే గురై తురై అంటే కుదరదు. ఏ ఫ్రెండ్ లాగా చూడాలి? వాడి భావాల్ని నువ్వు పంచుకొని వాడికి సలహాలు ఇస్తూ ప్రోత్సహిస్తూ, ఓడిపోతే వెన్ను తడుతూ ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లేటటువంటి కల్చర్ ఉండాలి. కానీ నువ్వు ఒక పెగ్గు కొడితే నేను 2 పెగ్గులు కొడతాననే కల్చర్ని ఎవడు ఇక్కడ చెప్పలా.
గ్లాస్ దానికి గ్లాస్ టు గ్లాస్ ఫ్రెండ్షిప్ అనమాట. క్లాస్ ఫ్రెండ్షిప్ కాదు, క్లాసిక్ ఫ్రెండ్షిప్ కాదు అది. అది ఆ విధంగా మొదలైపోయి ఎవడికి నచ్చినట్టుగా, ఎవడి బలహీనతకి ఆ విధమైనటువంటి ఆ కల్చర్ని అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు ఈరోజు. ఇక్కడ నేను పబ్బులు వచ్చినప్పుడు నేను ఒక క్వశ్చన్ వేశాను. నేను అప్పటి ముఖ్యమంత్రి గారిని అడిగాను, ఏమండి ఇక్కడ అసలు పబ్ కల్చర్ అనేది మనది కాదు, అసలు ఈ పబ్ కల్చర్ చూస్తే, ఎందుకంటే ఆ కల్చర్ వస్తే అదేందో తెలియాలి కదా. ఒకరోజు ఏం చేశాను అని అంటే, పబ్ కల్చర్ ఏంటో చూడాలని చెప్పేసి అని అనుకుంటే చెప్పారు, నీలాంటి వాళ్ళకి అక్కడ ఎలా ఉండదు, ఆడ కూర్చొని నువ్వు జ్యూసులు తాగుతానంటే కుదరదు ఆడ అనేసి. సరే వదిలేసా. ఒకనొక పబ్లో డ్రగ్స్ ఇది అవుతుంది అనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాలి నేను. ఒక ఛానల్కి, శాటిలైట్ ఛానల్లో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్గా వర్క్ చేయాలి. అప్పుడు నాకు పర్మిషన్ వచ్చింది, వెళ్ళాలి కదా లోపలికి. అంటే వెళ్ళి తాగారా అనకండి, నాకు అది చూస్తేనే కడుపులో మాట. సో లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ. అప్పటి వరకు ఎవరన్నా తీసుకెళ్ళండి ఎట్టందో చూద్దాము అని అంటే నా మొక్క మీద నవ్వేసి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. నీకు ఎందుకు అక్కడికి వచ్చి పెడతావు నువ్వు, అసలు నీకు వద్దు. సో ఒక టీం మొత్తం వెళ్ళాం అనమాట. అక్కడ కల్చర్ చూసిన తర్వాత కడుపులో తిప్పేసిందండి నాకు. అంటే ఇవాళ చాలా గొప్పదని సమర్థించుకునే వాళ్ళకి అయ్యల్లారా సమర్థించుకొని మీ కర్మ మీరు సావండి. ఎందుకు అనంటే అదేమన్నా టానిక్ అండి, అదేమన్నా అమృతమా అండి, లోపల వేసుకుంటే బలం వచ్చేసేసి అందంగా కనపడిపోయి ఏదో చేయడానికి. రోజుకి అది నీ లివర్ని ఏం చేస్తుంది, ఒక్కసారి లివర్ డ్యామేజ్కి వచ్చింది అనంటే నీ శరీరం వ్యవస్థ మొత్తం ఎలా నాశనం అవుతుంది. ఆ లోపల చూస్తేనండి ఆ హొక్కా పీల్చటాలు, సిగరెట్ పీల్చటాలు, ఎంతమంది ఆడపిల్లలు, ఎంత చక్కటి ఆడపిల్లలు. ఆ కల్చర్ ఏంటండి బాబోయ్, అసలు నాకు ఆ మ్యూజిక్కి తలకాయ నొప్పి వచ్చేసి ఎప్పుడు బయటికి పారిపోదామా అని చూస్తే, ఎందుకంటే అక్కడ ఏమేం జరుగుతుందనేది మొత్తం మేము వాచ్ చేయాలి కదా. మా జనాలు దాంట్లో నువ్వు కూర్చో అని చెప్పేసి అని. ఇంకా అసలు నా వల్ల కాక కడుపులో తిప్పేసేసి 1 గంటకో 2 బయటపడిపోయాను నేను పోతున్నాను. అసలు మీరు ఏదన్నా ఉంటే అప్పటికి నాకు కొన్ని పాయింట్స్ వచ్చేసినాయి. వచ్చేసినాయి, ఒరే ఇంతవరకు చూసుకున్నా ఇది ఏమన్నా ఉందండి మీరు తేల్చుకొని రండి, మీరు ఎంతసేపు వస్తారో మీరు సావండి అని చెప్పేసి అని నేను బయటకు వచ్చిన తర్వాత అండి, ఆ బయటకు వచ్చిన తర్వాత కల్చర్ చూడండి. యాను కొట్టుకుంటున్నారు ఆడాళ్ళు, ఫుల్ తాగేసేసి ఆడపిల్లలు జుట్లు పట్టుకొని. ఆ సీన్ చూడంగానే షాక్ అయి నేను, ఎందుకంటే నేను కింద దిగిన తర్వాత డ్రైవర్ కార్ తేవాలి, కొంచెం టైం పడుతుంది కదా, నుంచి చూస్తున్నా. అంటే మోర్ దాన్ ఒక 15 years బ్యాక్ అనమాట ఇది జరిగింది. 15 years and 17 years 18 years బ్యాక్ అనేసరికి ఇట్లా చూస్తున్నాను నేను. చూస్తూ ఉండేసరికి అసలు జుట్లు పట్టుకునండి పచ్చి బూతులు. ఆ బూతుల్లో ఏం మాట్లాడుకుంటున్నారంటే, నా బాయ్ ఫ్రెండ్ని నువ్వు అరే నువ్వు మొన్న నాకు ఇదంతా ఎలాగ వచ్చిందంటే, స్లమ్ ఏరియాలో కనుక అక్రమ సంబంధాలు పెట్టుకుంటే కొట్టుకుంటారు చూడండి, అతి నీచంగా రోడ్డు మీదకి వచ్చేసేసి జుట్లు పట్టుకొని. దానికి దీనికి ఏం తేడా లేదు. కాకపోతే ఏంటంటే పాపం వాళ్ళు చీరలు కట్టుకొని ఒక స్థాయి తక్కువలో ఉంటారు. ఇక్కడ వీళ్ళు పాష్గా మేకప్లు వేసుకొని గింత గుడ్డలు కట్టుకొని పాష్గా ఉండి తాగి కొట్టుకుంటున్నారు. ఓకే, కొట్టుకునేసరికి ఎంత నీచమైనటువంటి ఇదో. తర్వాత వచ్చేసరికి నాకు కారులో కొన్ని దృశ్యాలు అసలు నా వల్ల కాలేదండి. కారు దృశ్యాలు అరాచకంగా ఉంటాయి అసలు నేను వచ్చేసిన తర్వాత టక్కన ఎప్పుడు దొరుకుతారా అని చూసిన తర్వాత అది మేము పబ్లిష్ చేసాం. డ్రగ్స్ అమ్ముతున్నారు అనేది, దాని మీద రైడ్ జరిగింది, ఓ ప్రముఖ హీరో దాని వెనక హస్తం ఉంది. ఆ కథనాలన్నీ మేము చేశాము బ్రహ్మాండంగా. అది ఇదైంది. అయిన తర్వాత ముఖ్యమంత్రి గారితో ఇంటర్వ్యూ. అప్పుడు నేను అడిగాను, ఏమండి పబ్ కల్చర్ అనేది మనది కాదు, ఆ కల్చర్ ఇక్కడికి రావడం వల్ల దాని ద్వారా ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయండి, దీనికి అసలు పబ్ కల్చర్ ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారంటే, అప్పుడు ఆయన చెప్పిన సమాధానం బాగుంది. ఏమన్నారంటే, అమ్మ ఇప్పుడు మనము ఈ వేరే పక్క రాష్ట్రానికి వెళ్తాం, మన రాష్ట్రం కాకుండా భోజనం చేయాలంటే నువ్వేమి ఎత్తుకుంటావు అన్నా. అంటే ఫస్ట్ తెలుగు భోజనం ఎత్తుకుంటానండి. సరే హోటల్లో ఉండాలంటే తెలుగు మాట్లాడే వాళ్ళు ఉంటే బాగుండనుకుంటానండి. సరే ఏ కల్చర్ ఉండాలనుకుంటారు అంటే, నా కల్చర్కి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా బాగుండాలనుకుంటామండి, అట్లా అనుకుంటాను. అలాగే సాఫ్ట్వేర్ ఇక్కడికి వచ్చింది కాబట్టి అక్కడ స్టేట్స్లో ఉండేటటువంటి కల్చర్ వాళ్ళ పబ్బుల్లో క్లబ్బుల్లో కూర్చొని వాళ్ళు ఎంజాయ్ చేయటం అనేది వాళ్ళ కల్చర్. అదమ్మా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఆ కల్చర్ని కనుక ఇక్కడ మనం అడాప్ట్ చేస్తే అది వాళ్ళు కొంచెం మింగిల్ అవ్వడానికి చేయడానికి ఈ పబ్బులకి పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది, ఈ కల్చర్ తీసుకురావడం అనేది జరిగింది అని ఆయన చెప్పారు.
ఆయన చెప్పింది బాగానే ఉంది, ఆయన పెట్టిన కల్చర్ బాగుంది. ఎందుకంటే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆంధ్ర హోటల్ లేకపోతే తెలుగు భోజనం తెలంగాణ హోటల్ అనగానే అమ్మా అనేసి నోట్లో నుంచి నీళ్ళు వచ్చేసి అమ్మ మనవాళ్ళనే వెళ్ళిపోతాం, అక్కడ కూర్చుంటాం, తింటాం, వాడితో ఫ్రెండ్షిప్ చేసుకుంటాం, వస్తాం. ఇక్కడ ఆ కల్చర్ అంతవరకు ఓకే. కానీ ఇమ్మీడియట్గా ఆయన ఒక ప్రశ్న వేసి, సార్ పబ్బులు వచ్చినాయి, మీరు ఎవరికి పర్మిషన్ ఇచ్చారు? విదేశాల నుంచి ఇక్కడికి వచ్చేవాడు బిజినెస్ మాట్లాడుకునేవాడికి ఇచ్చాడు. ఇప్పుడు పబ్బులు ఎలా తయారైనాయి సార్? బిజినెస్ మాట్లాడుకున్నవాడు విదేశాల నుంచి వచ్చేవాడు ఏమో పక్కన పెడితే సార్, దాంట్లో పనిచేసేటోడు ఎవడైతే కంపెనీలకు పర్మిషన్ ఇస్తుందో పనిచేసే వాళ్ళకి ఏం పని సార్? పబ్బుల్లో విపరీతమైనటువంటి కల్చర్కి అలవాటు పడిపోయినారు సార్. అదొక్కటేనా? ఆ పబ్బుల్లో జరగకూడనివన్నీ ఇవన్నీ జరుగుతున్నాయి కదా అని ఆ సాక్ష్యాలన్నీ ఆయన ముందు పెట్టి అడిగాను నేను, వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తారు అనేసి. అనగానే ఆయన ఒక్కసారి చూసి, దీని మీద మేము చర్యలు తీసుకుంటామమ్మా, ఖచ్చితంగా మేము ఆలోచిస్తాము, డెఫినెట్గా చర్యలు తీసుకుంటామని చెప్పేసి అని అన్నారు. తర్వాత ఆ పార్టీ ఓడిపోయింది, తర్వాత ఇంకొక పార్టీ రావడము, ఆ తర్వాత జరగాల్సినవన్నీ జరగడం అనేది మనం చూసాం. అయితే ఇక్కడ నేను అదే పాయింట్ మాట్లాడుతున్నాను. నేను కల్చర్లు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? పబ్బులు నీ కోసం పెట్టారా? పబ్బులు ఉన్నాయని ఎగేసుకుని వెళ్ళిపోతావా? కిచెన్లో కత్తి ఉందని పెగ్గోసుకుంటావా? కూరగాయలు కోస్తావా? కూరగాయలు కోయాలి, పెగ్గోసుకో. ఎందుకంటే హంతకుడు అదే వాడతాడుగా, మరి నువ్వు వాడు. హంతకుడి పేరు చెప్పి వాడతావా? నీకు విచక్షణ ఉందిగా అక్కడ. అమ్మో నా ప్రాణం పోద్ది, అమ్మో నా మొగుడు ప్రాణం పోద్ది, అమ్మో నా పిల్లల ప్రాణం పోద్ది పెక్కొస్తే. ఆ విచక్షణ నీకున్నప్పుడు ఇక్కడికి వెళ్ళకూడదు, ఇది మన కల్చర్ కాదు, ఇది ప్రమాదకరం అనేటటువంటి ఆలోచన నీకు ఎందుకు లేదు అని నేను అడుగుతున్నా. ఇక్కడ బలహీనులందరూ మాట్లాడేటటువంటి మాట ఏంటంటే, నాకు తెలిసి చాలామంది మా పిల్లలు ఉన్నారు, నాకు తెలిసినటువంటి నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఏమంటే వాళ్ళు 100 కోట్లలో వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీస్లో సీఈఓలు ప్లస్ కంపెనీ ఓనర్స్ అండి. వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎంత డెలిగేట్స్ వచ్చినా కూడా, ఫారిన్ డెలిగేట్స్ వచ్చినా వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ కల్చర్ ప్రకారం వాళ్ళు ఇచ్చినా వీళ్ళు కేవలం కూల్ డ్రింక్ గ్లాస్ పట్టుకుని కూర్చుంటారు మీటింగ్ అయిపోయేదాకా. ఎవరు వీళ్ళు? మనోళ్ళు సీఈఓలు వీళ్ళు. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూశాను నేను వీళ్ళని అడిగా, అరే అంత కూర్చుంటారు కదా, మీకు తాగే వాళ్ళని అడిగా, ఎందుకు నేర్చుకున్నారా మీరు ఈ కల్చరు అని. అంటే టాపిక్ ఎక్కడికో పోతుంది అనుకుంటున్నారు, పోవట్లా. నేను చెప్తా, ఈ దౌర్భాగ్యాలు జాడ్యాలు ఎక్కడ మొదలై ఎలా నాశనం అవుతుందో మన కల్చర్ చెప్తున్నాను నేను. మీరు ఒక ప్రశ్న అడిగా, ఇంతేనా ఆడజాతి అని అన్నారు కదా, ఆడజాతి దగ్గరికి రావాలంటే ఇవన్నీ మాట్లాడుకోవాలి అన్న తర్వాత నేను అడిగా, ఎందుకు నేర్చుకున్నారు మీరంటే, ఏముందండి మొదట్లో అట్లా వెళ్ళాము, 10 మంది నా ఫ్రెండ్స్ అందరూ బలవంతం చేశారు, ఒక్క పెగ్గు అని స్టార్ట్ చేశాము, అది ఈ స్థితికి వచ్చింది. మరి వీళ్ళనేసాను ప్రశ్న, అదేంట్రా ఇన్ని సంవత్సరాల మట్టి నువ్వు ఈ బిజినెస్లో ఉన్నావు, ఇంత పెద్ద కాంట్రాక్ట్స్ ఉన్నాయి, ఇన్ని 100 కోట్లు ఇవి ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటావు, మరి నువ్వేంట్రా కూల్ డ్రింక్ ఏముంది నీకు తాగడం అలవాటు లేదేంటి అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే, అసలు దాంతో నాకేం అవసరం అక్క, నాకు కావాల్సినది ఆ ప్రాజెక్ట్ అవసరం, నాకు కావాల్సింది వాళ్ళకేం కావాలో నేను అది ఇచ్చి, నాకు కావాల్సిన ప్రాజెక్ట్ నేను తెచ్చుకోవడానికి ఈ డ్రింక్కి ఏం సంబంధం? అదేంట్రా వాళ్ళు బలవంత పెడతారు కదా. ఎస్, సింపుల్గా మనం డిగ్నిఫైడ్గా నో అని చెబితే ఎవ్వడూ బలవంత పెట్టడు, అంతేగా, ఎవ్వరు పెట్టరు అసలు. అంటే అదేంట్రా దగ్గర గొంతులో మరీ పోస్తారంట కదా అని అంటే, అవునక్క పోస్తాడు, పోయడానికి నువ్వు అవకాశం ఇస్తే. ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్. పొయ్యడానికి నువ్వు అవకాశం ఇస్తే, నీ గీత ఎంత ఉందో ఆ గీతలో కూర్చుంటే నువ్వు వాడికి అవసరం, వాడు నీకు అవసరం. బిజినెస్ డీల్ అనేది మందుతో స్టార్ట్ అవ్వదక్క, మాటతో మొదలై మాటతో ఎండ్ అవుతుంది. ఇది నాకు చెప్పినటువంటిది. ఇప్పుడు చెప్పండి కల్చర్ గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు. అంటే మన బలహీనతలు, నేను ఎలా ఉంటానో దాన్ని సమర్థించుకోవడానికి, దానికి పక్కవాడి వెసులుబాటుని అడ్డం పెట్టుకొని ఇది ఇలా నడుస్తుంది అనేటటువంటి దీంట్లోకి వెళ్ళిపోయి దాన్ని పెంచి పోషించి ఇవాళ ఈ స్థితికి, ఈరోజు పరాయి దేశం నుంచి ఆడదొచ్చినా కూడా అది విలాస వస్తువు, భోగ వస్తువు అనేటటువంటి నీతిని అది పవిత్రమైనటువంటి ఆడది గౌరవించాలనేటటువంటి నీతిని మర్చిపోయి ఈ విధమైనటువంటి పోకడలు, పరాయి దేశస్తురాలనే పట్టుకోగలిగింది మన దేశంలో ఉన్న ఆడదానికి గౌరవం ఇస్తారనుకోవడంలో అర్థముందా? ఒకటి. రెండవది, ఈ కల్చర్ ఎందుకు ఇలా మొదలయ్యింది అని మాట్లాడితే, ఇలా అయ్యింది, ఎందుకు ఇలా తయారయ్యింది అంటే ఉదాసీనత. ప్రియా చౌదరి ఒకటే మాట్లాడాలా? విఎస్ మాట్లాడ్డా?
బిఎస్ క్వశ్చన్ చేయడా? చేయాలి. బిఎస్ ఒక్కడే మాట్లాడాలా? బిఎస్ ప్రియా చౌదరి మాట్లాడా? ఇంకొక ఎల్లయ్య మాట్లాడదా? ఇంకొక పుల్లమ్మ మాట్లాడదా? ఇంకొక రాధిక మాట్లాడదా? అందరూ రాధికలే ఈరోజు. మోసం చేసే రాధికలే. మోసపోయేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మోసం చేసే వాళ్ళ సంఖ్య ఎందుకు ఇవన్నీ పెరిగినాయో చెప్పమంటావా? ఇప్పుడు వస్తా. ఎందుకు పెరిగినాయి అంటే, బిఎస్ గారు, మన సంస్కృతిని, మన యొక్క సిద్ధాంతాలని పక్కన పారేశాం. దేని చుట్టూ పరిగెట్టాం మనం? పాశ్చాత్య సంస్కృతి. సంస్కృతి ఎక్కడికి ఎందుకు పరిగెట్టాం మనం? పైసలు, డబ్బు. అదే డబ్బు సంపాదించినటువంటి చాలా మందిని చూపిస్తాను. ఒక్క చుక్క మందు తాగడం ఎరగని కోటీశ్వరుని చూపిస్తా, నిష్ణాతుల్ని చూపిస్తా, సాధకుల్ని చూపిస్తా. అరే అమ్మవారి తీర్థం తీసుకోకుండా వందల వేల కోట్ల సామ్రాజ్యాన్ని నడిపేటటువంటి వ్యాపారస్తుల్ని చూపిస్తా. అలాగే సంసారాన్ని చక్కబెట్టుకుంటూ కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నటువంటి ఐఏఎస్ని, బ్యూరోక్రాట్స్ దగ్గర నుంచి బిజినెస్ ఉమెన్ వరకు నేను చూపిస్తా. వాళ్ళు బ్రతకగాలేంది, మీరెందుకు బ్రతకలేరు అని నేను అడుగుతున్నాను. ఇలా నువ్వు చెడిపోవడానికి, నువ్వు చెడగొట్టడానికి ఆ బలహీనతలే ప్రామాణికాలుగా చూపిస్తూ, అదే కల్చర్ అని చూపిస్తూ, దాని ఎదుటివాడి బ్రెయిన్ని బాగా ట్యూన్ చేసి పడేసి నీకు అనుగుణంగా మార్చుకొని ప్రపంచం ఇలా తయారయ్యింది అని మాట్లాడితే చెప్పులు తెగుతాయి. ఖచ్చితంగా రెవల్యూషన్ అనేది వస్తుంది. సరే, మీరు రెవల్యూషన్ వస్తుంది సరే. రమ్యకృష్ణ గారే అంటున్నారు, అక్కడ ఒక బ్రిటన్ యువతి చెప్తుంది ఈ మాటలు, ఎవరో మగవాళ్ళు అనట్లా, డైరెక్ట్ సాక్షాత్తు ఇండస్ట్రీలో ఒక శిఖరాయమైన స్టేజ్లో ఉన్న రమ్యకృష్ణ గారు, సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్, ఆమె చెప్తున్న మాట. దీనికి ఏం చెప్తారు? మీకు గుర్తుందో లేదో, ఆమె భర్త తీసినటువంటి సినిమా ఉంది, ఏంటది? సింధూరమా? ఆ సింధూరం కాదు, ఏం సినిమా అది? ఖడ్గం. ఖడ్గంలో సంగీత క్యారెక్టర్ ఉంటుంది. సినిమా అవకాశాల కోసం ఊరు నుంచి ఆ పిల్ల ఎలా వస్తుంది? ఒంటి నిండా బట్ట కట్టుకొని, నగలన్నీ పెట్టుకొని, చక్కగా సంప్రదాయబద్ధంగా వస్తుంది. వస్తే అక్కడ ఉన్నటువంటి కల్చర్ అంతా ఎలా చూపించబడుతుంది? ఎవడికి పడితే వాడు, అంటే అక్కడ ఉన్నటువంటి బాయ్తో సహా ఆ అమ్మాయిని చెరపట్టడానికే చూస్తారు. ఆ అమ్మాయిని లైంగికంగా వాడుకోవడానికే చూస్తారు. ఈ వేధింపులన్నీ చూసిన తర్వాత తల్లి కూర్చోబెట్టి పిల్లకి చెప్తుంది ఏమని అంటే, అమ్మ, ఈ దేశాన్ని నడుపుతున్నదేంటి? డబ్బు లేకపోతే మనం ఎందుకు పనికిరాము? ఎక్కడో ఒక చోట తల వంచాల్సిందే, తల ఒగ్గాల్సిందే. అమ్మ, ఇది యాక్సెప్ట్ చేస్తే మనకి డబ్బు, సమాజంలో గౌరవం వస్తాయి అని చెబితే ఆ అమ్మాయి కళ్ళల్లో నుంచి కన్నీటి చుక్కలు కారతాయి. అంటే ఇది ఒప్పుకోవడం తప్ప నాకు వేరే జీవితం లేదు. కారణం ఏంటంటే తల్లి చెప్పింది కాదు, ఆ అమ్మాయికి తనను తాను స్క్రీన్ మీద చూసుకోవాలి అనేటటువంటి ఆ యొక్క బలీయమైనటువంటి కోరిక చివరికి తనను తాను దిగజార్చుకుని అయినా సరే తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఇది తప్ప వేరే మార్గం లేదు అనేటటువంటి దారులు మూయబడి ఉన్నటువంటి దాంట్లో ఒకే ఒక్క ద్వారం తెరిచి ఉంది, తనను తాను అర్పించుకోవడం అనేటటువంటిది. దాంట్లోకి వెళ్ళి తర్వాత ఆ అమ్మాయిని మనం ఆ క్యారెక్టర్ని చూస్తాం మనం దాంట్లో ఎలా ఉంది అనేది. ప్రతి ఒక్క ఆడదాని జీవిత చరిత్ర కూడా ఇలాగే ఉంది అని మీరన్నారు. అంత పెద్ద ఆర్టిస్టు, అంత పెద్ద హీరోయిన్ కామెంట్ చేసింది అని అంటే ఫిలిం ఇండస్ట్రీ సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇది నిజమా కాదా అనేటటువంటి ఖండన ఎక్కడి నుంచి రాలేదు. బహుశా రేపు ఎల్లుండి వస్తుందేమో. రమ్యకృష్ణ చేత కూడా చెప్పించొచ్చేమో, అబ్బాయి తూచి నేనేం అనలేదు అని చెప్పేసి అని అనిపిస్తారు వీళ్ళు. అలాగే వీళ్ళలో ఎవడో ఒకడో గొట్టంగాడో ఒకడు వచ్చి కూర్చుంటాడు. ఆడ ఇండస్ట్రీకి ఎందుకు పనికిరాడు అనమాట. ఇండస్ట్రీలో ఫేడ్ అవుట్ అయిపోయి ఎప్పుడో అయిపోయినాడిని ఒక బొమ్మను తీసుకొచ్చి కూర్చోబెట్టి చిచ్చి అసలు అండి ఆ హీరో ఇంత గొప్పోడండి, ఈ నిర్మాత ఇంత గొప్పోడండి, ఈ డైరెక్టర్ పతివ్రత శిరోమణికి పుట్టినటువంటి పతివ్రత శిరోమణుడండి అని చెప్పి మాట్లాడేటటువంటి గొంతుకలు బహుశా రావచ్చేమో. లేదా ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తుంది, వాక్కున్నారులే 4 రోజులు వాక్కొని మానేస్తారు. ఏది ప్రూవ్ చేయబడింది కనుక మనం ఎందుకు మాట్లాడాలి, నోరు మూసుకుని కూర్చుంటే చాలదా అని చెప్పేసి నోరు మూసుకుని కూర్చున్నారు. కానీ
ఇప్పుడిప్పుడే నివురు గప్పిన నిప్పు లాంటి ఈ నిజం బయటికి వస్తుంది. Yes. బయటికి వచ్చినప్పుడు అమ్మాయి రమ్యకృష్ణ ఎందుకండి బయట పెట్టింది ఆ విషయం చెప్పండి. ఇప్పటి వరకు బయట పెట్టలేదు. ఆవిడ ఇప్పుడు ఎందుకు బయట పెట్టారంటే మాట్లాడే గొంతుకల కోసం, ఓకే, తెలవాల్సిన ప్రపంచం కోసం, లేవండి, తెలుసుకోండి, ఏదైనా చెయ్యండి అనేటటువంటిది. ఎందుకు అనంటే రమ్యకృష్ణ లాంటిది ఒకటి చెబితేనే ఈ ప్రపంచం నమ్ముతుంది. ఇదే విషయం ఇంతకు ముందు చూసాం. శ్రీరెడ్డి అనేటటువంటి క్యారెక్టర్ సంచలనం సృష్టించింది. ఇవాళ అమ్మాయి ఎందుకు పనికి రాకుండా తయారైపోయింది, అది బాధ. అండర్స్టాండ్? ఆ అమ్మాయి ఏం చేసింది, కాస్టింగ్ కౌచ్ నడుస్తుందండి అని అంటే పుంకాలుగా అప్పుడు శాటిలైట్ యూట్యూబులు లేవు, శాటిలైట్ ఛానల్స్ అన్నీ కూడా బద్దలు కొట్టి పగలగొట్టేసిన ఇంటర్వ్యూలతోటి. అబ్బో ఎంత గొప్ప పేరు సంపాదించేసుకున్నారో అప్పుడు ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ చేసిన వాళ్ళందరూ కూడా. చివరికి ఆ అమ్మాయిని ఎవరు నమ్మడం లేదని చెప్పి తీసుకుపోయి ఫిల్మ్ ఛాంబర్ ముందు బట్టలు ఊడతీసి నగ్నంగా కూర్చొని, అర్ధనగ్నంగా కూర్చొని నిరసన వ్యక్తం చేస్తే, ఇక్కడ ఇంకో దరిద్రం చెప్తా, ఆ అర్ధనగ్నంగా కూర్చున్న దగ్గరికి ఒక మేల్ పర్సన్ వెళ్ళిపోయి, జర్నలిస్ట్ వెళ్ళిపోయి మైకు మూతి ముందు పెట్టి మరి ఇంటర్వ్యూ చేసి రేటింగ్ పెంచుకొని, ఛానల్ రేటింగ్ పెంచుకొని బాగుపడినటువంటి క్షణాలను మనం చూసిన దుర్గతిలో నుంచి దయచేసి బయటికి రండి అనేటటువంటి ఆవిడ కామెంట్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ రోజు ఆ అమ్మాయి చేసిందని చిల్లరదన్నారు, ఆ అమ్మాయి వ్యభిచారన్నారు, ఆ అమ్మాయి పనికి మాలిందన్నారు. మరి ఈ రోజు రమ్యకృష్ణ గురించి ఎవరు ఎందుకు ఏం మాట్లాడలేదండి? ఎందుకు మాట్లాడలేదండి? రమ్యకృష్ణ కాబట్టి. అందుకే రమ్యకృష్ణ మాట్లాడింది. మరి ఇవాళ ఈరోజు నిజం మాట్లాడిన రమ్యకృష్ణ రేపొద్దున ఆవిడ స్పందన ఎలా ఉంటుందో చూడాలి. లేకపోతే ఆవిడ్ని మరి ఇండస్ట్రీ ఏ విధమైనటువంటి శిక్ష వేస్తుందో కూడా చూడాలి. ఏ శిక్ష ఎందుకండి, బహిరంగ రహస్యం. నాకు చెప్పారు ఒక ఇండస్ట్రీ పర్సన్, సీక్రెట్గా నాకు చెప్పిన విషయం ఏంటంటే అగ్రిమెంట్లోనే ఉంటుందంట. విత్ కమిట్మెంట్ అయితే 50 లక్షలు, వితౌట్ కమిట్మెంట్ అయితే 40 లక్షలు. ఎగ్జాక్ట్లీ. నేను ఒక విషయం చెప్తాను, ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాలు, ఒక 30 years బ్యాక్, నేను అప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్త, నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ తీసుకుంటానికి వెళ్ళాను. ఒక ప్రొడక్షన్ హౌస్లో నడుస్తుందన్నమాట ఇది. ఆయన చాలా మంచి నిర్మాత, పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన అనమాట. ఒక హీరోయిన్, ఆవిడ ఇప్పుడు చాలా పెద్ద దీంట్లో ఉంది, రమ్యకృష్ణ కంటే సీనియర్ హీరోయిన్ అనమాట. చాలా పెద్ద సంచలనం సృష్టించినటువంటి హీరోయిన్ ఇండస్ట్రీలో. ఆ అమ్మాయి, ఈయన ఫోన్ చేసి పక్క మేనేజర్ తోటి మాట్లాడుతున్నాడు, ఆవిడ డేట్స్ ఎంత ఉంటాయో కనుక్కోండి, ఎంత అవుతుందో కనుక్కోండి అని చెప్పేసాను. అనగానే నేను వెళ్ళి అక్కడ లోపల ఎందుకు కూర్చున్నాను అని అంటే, అక్కడ ఆ లోపల వాళ్ళ మిసెస్ ఎవరైతే ఉన్నారో, ప్రొడ్యూసర్ గారి మిసెస్ మాకు బంధువు అవుతారు. అందుకని ఆయన ఇంటర్వ్యూ తీసుకోవడానికి అని చెప్పేసి, ఆయన ఇల్లు పైన ఉండేది, ప్రొడక్షన్ ఆఫీస్ కింద ఉండేది, నేను పైన ఇంటికి వెళ్ళాను అనమాట, ఆయన పిలుచుకొద్దాం కిందకి అని చెప్పేసి. అందుకని నాకు ఆ ఎంట్రీ ఉంది. లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత కూర్చుంటే ఆయన మాట్లాడుతున్నారు, ఎంత అడుగుతుందంట అని చెప్పేసి అని అన్నారు. అప్పట్లో ఆ హీరోయిన్ వచ్చేసి 20 lakhs, అప్పుడే చాలా పెద్ద రెమ్యునరేషన్, 25 lakhs. ఆ రెమ్యునరేషన్ అడుగుతుందనంటే, ఇగో ఏం అక్కర్లేదు, కేవలం వచ్చి నటించి వెళ్ళిపోవడానికి ఎంత కావాలో అడగమని. కరెక్ట్. వచ్చి నటించి వెళ్ళిపోవడానికి ఎంతో అడగమని, మిగిలిన నాకేం అక్కర్లేదని చెప్పన్నాడు. ఓకే అండి, ఇదండి అనేసి 25 lakhs అండి అని అంటే, ఏమొద్దు నాకు, ఏం అక్కర్లా, వచ్చి సెట్లోకి వచ్చి యాక్ట్ చేసి వెళ్ళడానికి ఎంత కావాలో చెప్పమని చెప్పు, కన్ఫర్మ్ చేయి పో. ఎవరినందాం ఇక్కడ? ఇంకా రమ్యకృష్ణ గారు ఒక 2-3 పేర్లు చెప్పలేదు. నాకు చెప్పిన వాళ్ళు చెప్పింది ఏంటంటే, ప్రొడ్యూసరు, హీరో కంపల్సరీ, ఇంకో 2 కంపల్సరీ ఉంటారు. ఎవరంటే కెమెరా, సినిమాటోగ్రాఫర్. అప్పుడు అదే చెప్పబోతున్నా, సినిమాటోగ్రాఫర్. ఎంత దరిద్రం సార్. 4వ పేరు చెప్తే వినండి, ఫైనాన్షియర్. ఆ సినిమాకి ఫైనాన్షియర్ చేసిన వాడు కంపల్సరీ సమర్పించుకోవాలి. ఎగ్జాక్ట్లీ. నిన్న మొన్న ఒక ఛానల్లో కూడా చెప్పాను, ఫైనాన్షియర్స్కి ఫస్ట్ వీళ్ళు, నిజం చెప్తున్నా, ఒక హీరోయిన్ కూడా నేను అలాగే చూసిన. నేను ఒక హాస్పిటల్లో ఒక అమ్మాయి కిలగలా కొట్టుకుంటుంది, పెయిన్ వచ్చి. ఆ హాస్పిటల్లో కూడా నాకేదో హెల్త్ బాగోకి వెళ్ళాను, అక్కడ డాక్టర్, తెలిసిన డాక్టర్. మన జర్నలిస్టులు అంటే ఎక్కడో సడన్గా ఉంటారు కదా సార్. సో వెళ్ళిన తర్వాత ఆయన, పర్లేదమ్మా మా అమ్మాయి ఏం చెప్పానంటే,
ఆయన చెప్తున్నాడు, అమ్మ ఐ డోంట్ థింక్ సో, మీరు బాగానే ఉన్నారు, యూ ఫీల్ బెటర్ అనగానే ఆయన 2 చేతులు ఇలా పట్టేసుకుని, సార్ మీరు ఇప్పుడు నాకేం లేదని పంపించినా నేను మళ్ళీ నొప్పనే ఏడుస్తాను, నొప్పనే ఇంకొక హాస్పిటల్కి వెళ్తాను, నాకు మీరు చెప్పండి అని. ఎందుకమ్మా అని చెప్పేసానంటే, ఒక ఫైనాన్సర్కి అక్కడ ఒక లేడీ డైరెక్టర్, అమ్మాయిని డైరెక్ట్ చేస్తున్న సినిమాకి, ఆ లేడీ డైరెక్టర్ ఇప్పుడు లేదు, ఓకే. రైట్. అప్ప వేరే అనుకుంటారేమో, విజయ నిర్మల్ గారు కాదు, కాదు. ఆవిడ చాలా గొప్ప ఆవిడ, షీ వాజ్ లెజెండరీ అనమాట. సో అయితే ఆవిడ బయట చెప్తుందనమాట, ఫోన్లో మాట్లాడుతుంది, రాత్రి 11 దాటిందండి, 10 దాటింది, 11 ఆ టైంలో అనమాట. అయితే ఆ అమ్మాయి ఆవిడ చెప్తుంది, నో 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 డోంట్ వరీ షీ విల్ కమ్ బ్యాక్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్, డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తున్నారు, తగ్గిపోయిన తర్వాత షీ విల్ కమ్ బ్యాక్ అండ్ గివ్ యూ ఎ ప్లెజర్. లోపల ఇది జరిగింది, మీరు నమ్మరండి, అంత పెద్ద జ్వరం నాకేమైపోయిందో తెలియదు, ఒళ్ళంతా చెమటలు వచ్చేసినాయి నాకు. బయట ఆవిడ ఎందుకు మాట్లాడుతుందో ఏం మాట్లాడుతుందో నాకేం తెలుసు, లోపలికి వెళ్ళి చూసిన తర్వాత ఇది దానికి తర్వాయి భాగం, దానికి ఒక ఇది ఏం మాట్లాడదాం. అప్పుడు ఆయన నవ్వి, సరేలేమ్మా ప్రశాంతంగా పడుకో నువ్వు అని చెప్పి బయటకు వచ్చి వాళ్ళకి చెప్పాల్సింది చెప్తే, నెక్స్ట్ డే 8 o'clockకి అమ్మాయిని డిశ్చార్జ్ చేశారు. ఇక్కడ చెప్పలేదు, అమ్మాయి చెప్పలేదు, ఫైనాన్సర్కి నేను ఈరోజు కమిట్మెంట్ ఇవ్వాలి, వాడు పరమ దరిద్రుడు, పరమ శాడిస్ట్, వాడిని నేను తట్టుకోలేను, వాడు సినిమాకి ఫైనాన్స్ చేస్తానని వచ్చాడు, నేను ఈరోజు వెళ్ళకపోతే వాడు క్యాన్సిల్ అయిపోతాడు, ఇంకొకడు వస్తాడు, వీడిని మాత్రం నేను తట్టుకోలేను. ఎప్పుడు మాట్లాడండి, రమ్యకృష్ణ రాసిన 4 లైన్ల వెనక ఒక ఆడపిల్ల యొక్క క్షోభ ఎంత ఉంది ఆలోచించండి. సో ఇంకా ఇంతకంటే దరిద్రంగా ఉంది మేడం, ఇంతకంటే దరిద్రంగా ఉంది. ఇప్పుడు వీటికి డ్రగ్స్ తోడైనాయి. ఎగ్జాక్ట్లీ అండి, ఇది మరీ నీచము. మనం చూసాము, ఒక హీరోయిన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కొని దరిద్రమైనటువంటి భయంకరమైనటువంటి నీచమైనటువంటి స్థితిలో ఈరోజు ఆ అమ్మాయికి సపోర్ట్ లేక, లోపల నుంచి బయటికి రాలేక, బయటకు వచ్చి చేయలేక, ఒక విషవలయంలో చిక్కుకుని ఆ అమ్మాయిని దాంట్లోకి దించినటువంటిది కూడా ఒక పెద్ద హీరో. ఆ తర్వాత ఆ అమ్మాయిని చెరబట్టింది కూడా ఒక పొలిటీషియన్ని. ఆ అమ్మాయి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి ఎంత భయంకరమైనటువంటి టార్చర్ ఆ అమ్మాయి అనుభవిస్తుంది. చివరికి ఆ అమ్మాయి పెళ్లి చేసుకుందామంటే కూడా ఆ అమ్మాయికి పెళ్లి కాకుండా కూడా చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆడపిల్ల ఫేస్ చేస్తుంది అని అంటే, ఈ రాక్షసుల్ని మనం ఏమనాలి? కొంతమంది మాట్లాడతారు, కొంతమంది సో కాల్డ్ జనాలు దీంట్లో, ఇండస్ట్రీ అంటే అలాగే ఉంటుందండి, అలాగే ఉంటుందని తెలీదా అని మాట్లాడిన రోజున, మాట్లాడిన ప్రతి ఒక్కడిని నాకేమనిపిస్తుంది, పీక పిసికి అక్కడే చంపేయాలనిపిస్తుంది సార్. అంటే నువ్వు ఇంకొక అమ్మ కన్న బిడ్డ నీ దగ్గరకు వచ్చి ఈ దరిద్రాలు చెయ్యమనా? ఈ ఇండస్ట్రీని నువ్వు ఏల్తావా? ఈ ఇండస్ట్రీలో నువ్వు ఒక హీరోవా, నువ్వు ఒక డైరెక్టర్వా, నువ్వు ఒక ప్రొడ్యూసర్వా? మళ్ళీ రాసేటటువంటి శుద్ధులు ఎలా ఉంటాయి సార్? ఎలా ఉంటాయి? అబ్బో ఆడదంటే అరే రాఖీ రా, ఈ ప్రతి రాఖీ వెనక ఈ రాఖీ ఉంటాడ్రా, ఆడపిల్లల్ని అందనే. ముందు మీ సినిమాలో ఉన్న ఆడపిల్లల్ని కాపాడండి, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని కాపాడుకోండి. ఇలాంటి డైలాగులు రాస్తారు. ఆడపిల్ల అన్నయ్య అనగానే 7 లారీలు మట్టి పోసినా కూడా హీరో పైకి వస్తాడు. ఏమండి, ఇక్కడ ఎంతమంది ఆడపిల్లల గుండె కోశ ఉంది సార్. ఇక్కడ ఇంత దరిద్రమైనటువంటి లైంగిక వేధింపుల పర్వము ఇంత ఓపెన్గా నడుస్తుంటే భారతదేశంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో, అంటే ప్రపంచమంతా ఇలాగే ఉందని మాట్లాడితే దానికి వస్తున్నా. జైలు నిండా హంతకులు ఉన్నారు, ఊరంతా ఉన్నారా, దేశమంతా ఉన్నారా, సిటీ అంతా ఉన్నారా? హంతకుడు ఎక్కడ ఉంటాడు సార్? జైల్లో ఉంటాడు. ఇలాంటి కీచకులు ఎక్కడ ఉండాలి సార్? జైళ్ళల్లో ఉండాలి. కనీసము తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఆడది ఇంత దిగజారిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటే సాటి ఆడది ఎంకరేజ్ చేస్తుందా? సాటి ఆడది కమిట్మెంట్ ఇవ్వమని అడుగుతుందా ఇంకొకళ్ళని? అరే ఇస్తుంది అని మాట ఇస్తుందా? అంటే ఎవడికి వాడు ఎలాగైనా బ్రతికేయడానికి ఒక ఆడదాని మానం, ఎంతమంది హీరోయిన్లు ప్రాణాలు తీసుకున్నారు సార్? ఎంతమంది ప్రాణాలు తీసుకున్నారు? వీళ్ళ వలలో పడిపోయి బయటకు వచ్చిన కేసులు ఎన్నో, రానటువంటి సత్యాలు ఇంకెన్నున్నాయో. పెళ్ళైనటువంటి వాళ్ళు మోసం చేస్తే తట్టుకోలేక చచ్చిపోయిన హీరోయిన్లు ఎంతమంది ఉన్నారు? దివ్యభారతి ఎందుకు చచ్చిపోయింది చెప్పండి? దివ్యభారతి కేసు ఏమైందో ఈ రోజుకి మనకి తెలుసా సార్? మనం చూసామా సార్?
ఆ అమ్మాయికి ఇలాగే కమిట్మెంటు అంటే దావూద్కి ఆ అమ్మాయి రాలేదు అని చెప్పేసి ఆ అమ్మాయిని చంపేశారు తాగి పైశాచికంగా ప్రవర్తించి. రానందని గోడకేసి కొట్టి తలకాయ పగలు కొట్టి పైనుంచి కిందకి తోస్తారు. కింద పడిపోయి చచ్చిపోయిందని చెప్పేసి అని అన్నారు. ఆ చచ్చిపోయిందని చెప్పేసి అని ఒక డాన్స్ డైరెక్టరు మరి సినిమా ఫోటోగ్రాఫరు ఒక లేడీ సాక్ష్యం ఇచ్చింది. బాగా తాగేసింది, కిటికీ పట్టుకుని ఊగుతుంది, మేము పడిపోతామన్నాం, ఆ లోపే పడిపోయింది అని. నమ్మదగ్గ అంశమా ఇది? అరే నీ ఫ్రెండ్ బాగా తాగేసి కిటికీ పక్కన ఊగుతుంటే నువ్వు తీసుకొచ్చి కూర్చోబెట్టి కిటికీ వేయాలన్న ఇంకిత జ్ఞానం నీకు లేదా? అంటే ఇంత సిల్లీ రీజన్స్ కూడా చెప్పించి నోళ్ళు మోయించినటువంటి దరిద్రం ఇక్కడ ఉన్నది. హీరోయిన్లు కేవలం వీళ్ళకే కాదు, ఫైనాన్సర్లకే కాదు సార్. ఆ ఫైనాన్స్ చేసేటటువంటి గూండాలా, లేకపోతే దాని వెనక ఉన్నటువంటి మాఫియానా, లేకపోతే దాని వెనక ఉన్నటువంటి డాన్లా, ఎంతమందికి సార్ ఒక ఆడపిల్ల బలి అవ్వాల్సినటువంటి క్షణం. ఈ విషయాన్ని ఇక ముందైనా సరే చర్చలు జరిగితే సిగ్గుతోనైనా వీళ్ళు తలదించుకుంటారేమో, మారతారేమో. ఎందుకంటే వీళ్ళింట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు సార్, వీళ్ళకి భార్యలు ఉన్నారు సార్. ఈ భార్యల్ని వీళ్ళు ఏం చేస్తారు? గౌరవంగానే చూసుకుంటారు కదా, అగౌరవం అయితే ఉండదు కదా. ఒకవేళ కొంతమంది ఎవరైనా ఇలాగే భార్యల్ని వాడుకుంటే మీరందరూ కలిసి ఒక దేశానికి, ఒక కాంటినెంట్కి వెళ్ళిపోండి. భారతదేశంలో ఉండకండి, భారత స్త్రీని ఇలా అవమానించకండి, ఈ విధమైనటువంటి టార్చర్కి గురి చేయకండి. ఇప్పటి వరకు ఓర్చుకున్నారేమో, గొంతుకలు లెగుస్తున్నాయి. ఇవి పోరాటం కింద మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఏం జరగదని మాత్రం మీరు అనుకోకండి. ఒకప్పుడు ఎన్నో ప్రాణాలు అగ్నికి ఆహుతైన వరకట్నం వేధింపుల్లో ఇవాళ ఉందా? తిరిగి ఆడదే పెట్రోల్ పోసి తగలబెడుతుంది. ఆ స్థితి ఇండస్ట్రీలో కూడా డెఫినెట్ గా వస్తుంది అనేది ఇక్కడ హెచ్చరిక. కోలీవుడ్ క్లీనింగ్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ మీ టూ అనేటటువంటి ఇప్పుడు ఇక్కడ క్లీన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత దౌర్భాగ్యమైనటువంటి సిచ్యుయేషన్ లో మనం ఉన్నామంటే ఆ ఇంట్లో ఆడవాళ్ళన్నా చెప్పండి అమ్మా, ఆడవాళ్ళన్నా చెప్పండి. అరే మన పరువులు పోతున్నాయి, మీరు సినిమా వాళ్ళు మీడియాలో కూర్చొని అందరూ తిట్టిపోస్తున్నారు మనల్ని, కనీసం ఈ దౌర్భాగ్యం ఆపండి అని సాటి ఆడది, భార్య, పిల్లలు మీరన్నా మాట్లాడండి. లేదా మీరు కూడా అదే ఇస్తర్లో కలుపుకొని తింటే మేము ఏదో ఒక రోజున జనమే మీకు బుద్ధి చెప్తారు. ఆడదాని ఉసురు ఊరికినే పోదు సార్. అందుకే వాళ్ళు ఎవరి కాపురాలు సరిగ్గా లేవు, ఎవరి కొంపల్లో స్టోరీలు సరిగ్గా లేవు. ఎందుకు లేవు? ఇంతమంది కన్నీళ్ళు, దివ్యవారతి చనిపోయింది, ఎంత టార్చరు. నేను చెప్పిన సంఘటనలు ఎంత టార్చర్ సార్. 14 ఏళ్ల పిల్లలు సార్, ఎన్ని స్టోరీలు నేను విన్నానో, ఎన్ని స్టోరీలు రాశానో, ఎన్ని హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి వాళ్ళను ఎట్లా చేశారో కూడా చూసాం మనం. అందాక ఎందుకు సార్ మీరు ఇట్లా అన్నారు? ఖుష్బు ఎన్నిసార్లు చెప్పింది సార్, మా సొంత తండ్రే నన్ను తీసుకొని వెళ్ళి వీళ్ళకి ఇది చేశాడు, నాకు హార్మోన్స్ ఇంజెక్షన్లు ఇచ్చాడు, 14 సంవత్సరాల నుంచే నేను భరించానని ఆ అమ్మాయి చెప్పింది. ఎంతమంది ఉన్నారు ఇలా బాల్యంలో చిదిమి వేయబడినటువంటి వాళ్ళు? బయటికి చెప్పే ధైర్యం కొంతమందికి ఉండదు. చెబితే పరువులు పోతాయేమో అనుకున్నారు, కానీ చెప్పిన వాళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మనం నిజంగా వెల్కమ్ చెప్పాలి. ఉద్యమం పుట్టాలి, కొనసాగాలి కదా సార్. ఇక్కడ లేదు, ఇక్కడ ఇంకా మనం అరుస్తానే ఉన్నాం. కరిచే రోజులు రావాలి, దవడ పగల కొట్టే రోజు రావాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అండి. మీ స్ఫూర్తితో మన స్టూడియోలోనే ఈ మీటూ ఉద్యమం మన తెలుగులో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుకు మా ఛానల్ కూడా మీకు తోడుగా ఉంటుంది మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదా, ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.